వెల్కమ్ టు మహలిక్స్ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉత్తరాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల గాంధీనగర్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంటర్చేంజింగ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం అందించాలని ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీకి చెందిన రైతులు ఎంఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాపల్లి రెవెన్యూ పరిధిలో గాంధీనగర్ వద్ద ఉన్న సర్వే నంబర్ 94లో 6లో ఉన్న సుమారు 1 ఎకరం 30 సెంట్ల భూమికి సంబంధించి 73 లక్షల నష్టపరిహారం క్లెయిమ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై రైతులు ఎంఆర్ఓని ఆశ్రయించి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. రికార్డ్ ప్రకారం అలాగే ఉంది. పావాడ దేవుడం ఉంది. అది ఎప్పుడు వచ్చింది? నిన్న వచ్చింది మాకు. అది కూడా ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పారనమాట, వీళ్ళకి పేమెంట్ ఆపమంటున్నారు అని చెప్పేసి. నేను చెప్పాను రికార్డ్ ఎల్ఓసి మనం ఇచ్చాను. అప్పటికి నేను వచ్చి ఫ్యూ డేస్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు అడిగాను, ఎప్పుడో మేడం 8 months బ్యాక్ ఇచ్చాము అని చెప్పారు. సో దాని ప్రకారము మేము ఇమీడియట్గా సర్పంచ్ గారు ఫోన్ చేసేసి, మీరు ఏమైనా ఎఫెక్ట్ అయితే వెళ్ళేసి ఆర్డీఓ గారికి ఇమీడియట్గా కంప్లైంట్ రేట్ చేయండి, దీన్ని ఆపమని. మేము తర్వాత సమగ్ర విచారణ జరిగి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్నాము. ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను అది ఏంటి వాగుగా ఉంది కాబట్టి ఎంత ఇరిగేషన్ వాళ్ళతో కూడా ఒకసారి వెళ్ళి ఎంత హైకోర్టు కవర్ చేస్తుంది దాని త్రూ వాటర్ అని చెప్పేసి తీసుకొని ఆర్డీఓ గారు సబ్మిట్ చేస్తాము. ఎంఆర్ఓస్కి ఉత్తరాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే NH 130 రోడ్లో పోయినటువంటి ల్యాండ్ ఉందో, అటు రోడ్లో పోయినటువంటి ల్యాండ్, ఇంటర్సిటీలో పోయినటువంటి ల్యాండ్లో కూడా మాది 94లో 6 సంబంధించి ఎకరా 35 సెంట్లు. అది గతంలో రైతులు ఉన్నటువంటి రైతులందరూ కూడా చెరువుకి వెళ్ళేటువంటి అది గోర్చి కింద వదిలేసుకోవడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 80 ఎకరాలు హైకోర్టు చెరువు కింద ఉంది, దాని కింద మరొక 50 ఎకరాలు చెరువు ఉంది. జీవనోపాధిగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కాలం అనేది ఉత్తరాపల్లికి, జోగిపాలెంకి, చిన్నపాలెంకి కంపల్సరీగా అది అవసరం. మరి ఏదైతే సర్వే నెంబర్ 94లో 6 ఉందో ఒక రైతు పేరున క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. రైతుకి ఎటువంటి సంబంధం అందులో లేదు, సాగులో కానీ నన్ను మరో రకం కూడా లేరు. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓస్ రావడం జరిగింది. మా రైతులతో బాధలు కూడా చెప్పడం జరిగింది. చెరువుకి వెళ్ళే ఏదైతే ఉన్నటువంటి ఉంచుకున్నటువంటి పూర్వంలో ఉంచుకున్నటువంటి ఉమ్మడిగా ఉంచుకున్నటువంటి అది ఎకరా 35 సెంట్లు ఉందో, రైతులు కొంతమంది సాగులో ఉన్నారు. అదే వాటర్ వెళ్ళే రావితీసు నుంచి వచ్చే కొండ నుంచి వచ్చే వాటర్ అది చెరువుకి వెళ్తుంది, అది జీవనోపాధి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది, అది ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఆర్ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చాం. దయచేసి మరి ఈ సోమవారం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పడతాం. దీనికి ఏ రకంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, గతంలో ఏదైతే రోడ్డు వచ్చిందో ఉత్తరాపల్లి సంబంధించి అలా గాంధీనగర్ సంబంధించి ఇల్లు పోనాయి, వాళ్ళు కొంత బాధపడుతుంటారు, భూములు పోనాయి, కొంతమంది బాధపడుతుంటారు. బాధ ఏదైతే ప్రాజెక్ట్ వచ్చిందో కేవలం ఉత్తరాపల్లికే పెద్ద శాపంగా మారింది. అయినప్పటికీ అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసినప్పుడు కూడా ఇంకా మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు నచ్చినట్టుగా ఈ ఒక రెవెన్యూ సంస్థ అలాగే మమ్మల్ని ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికైనా మాకు తగిన న్యాయంగా చేయకపోతే మరి రానున్న రోజుల్లో టెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు స్పందించిన దాన్ని బట్టి మేము మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా మనందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. సరే, ఉత్తరాపల్లి రెవెన్యూలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రావడం ఇక్కడ భూ సమస్య ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న రెవెన్యూ అధికారులు నెలకొకరు 2 నెలలకొకరు మారిపోవడం, తహసీల్దార్ గారు ఇవన్నీ ఇబ్బందులు పడుతూ భూములు కోల్పోయిన రైతులందరికీ ఈరోజు చాలా నష్టం జరిగింది. దాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అటు గాంధీనగర్ కాలనీ ఇల్లు పోనాయి, దానికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడేమో రికార్డు లేనిది రికార్డు సృష్టించి ఎప్పుడో పాత రికార్డులోనే ఆవిడ పేరు పడిపోయిందని 73 లక్షలు ఆవిడ పేరు ఇచ్చిస్తుంటే, ఇక్కడ అటు కాలం ఇటు ఉన్న రైతులు వాళ్ళు ఏటైపోవాలనేది ఇప్పుడు తెలియని పరిస్థితి ఈరోజు దాపరించింది. అందుకనే దీన్ని మేము సిపిఎం పార్టీ ఖండిస్తాను. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్గా ఎంక్వైరీ చేసి అక్కడ రైతులు ఎవరు ఉన్నారో ఎవరు లేరో తెలుసుకొని ఆ డబ్బులు వేయవలసిందిగా సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. ఉత్తరాపల్లి గ్రామ పంచాయతీ రైతుల తరపున మాట్లాడుతున్నది ఏమనగా, ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చిన తర్వాత ఉత్తరాపల్లి గ్రామ రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. రేటు విషయంలో కానీ వాళ్ళ తాలూకా భూములు వాళ్ళ పేరునున్న భూములు వేరొకరి పేరుకి పోయినా, వేరొకరి పేరు ఉన్న వీళ్ళ పేరు పోయినా దాన్ని సరైన సక్రమైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఈ ప్రక్రియ చాలా దారుణంగా ఉంది. కొండ నుంచి వచ్చే గడ్డ ఆ నీరుకి పోవడానికి రైతులందరూ ఉంచుకున్నటువంటి ప్లేస్ని అది ఎవరి పేరున పడిపోతే వాళ్ళకి మొత్తం
రైతులు తెలియకుండా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కాగితాలు రాసి వాళ్ళు అమౌంట్ పే చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల అది కాలువ ఒక్క చెరువుకి కాదు, అది ఇంచుమించు ఉత్తరాపల్లి, సిన్నిపాలెము, జోగిపాలెము, అలాగా నిడిగట్టు, అలమండ అలాగా పోయేటువంటి గడ్డ అది స్టార్ట్ అయ్యేది ఉత్తరాపల్లి దగ్గర. దాని గురించి రైతులందరూ కూడా ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్డీఓ వారికి కూడా కంప్లైంట్ ఇస్తారు. దీని మీద సరైన పరిష్కారం తీసుకోలేని ఎట్లా మేము గట్టిగా స్పందిస్తామనేసి కూడా ఈ సభముఖంగా తెలియజేస్తాం.